నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేస్ పడింది. దీనికి సంబంధించి 14 రోజుల వరకు హైకోర్ట్ రిమాండ్ విధించింది. నిజంగా అది 14 రోజుల వరకే ఉండబోతుందా? లేకపోతే ఇంకా ఏ పోక్సో విషయంలో అయినా 20-30 ఏళ్లు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటది. కానీ ఎందుకు ఈ 14 డేస్ రిమాండ్ విధించారు? సో, ఇందులో గూడా సిట్ అని జెప్పేసి ఆ విచారణ ఎందుకు తీసుకోవాల్సింది? ఇవన్నీ విషయాలు మాట్లాడదాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం గారు ఉన్నారు. మాట్లాడదాం. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం చాలా రోజులుగా కూడా మీరు కూడా పోరాటం చేస్తుర్రు. మీతో పాటు మీడియా గూడా మీకు మద్దతుగా ఉంటూ వచ్చింది. వ అసలు ఫోక్సో అంటేనే వెంటనే యాక్షన్ తీసుకోవడం. కానీ ఈ ఫోక్సోలో సిట్ ఏర్పాటు చేయడం, ఆ సిట్ ఏర్పాటు చేసేంత వరకు 9 డేస్‌లో అతను పరారి అవ్వడం. ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఏం జరుగుతుందనుకోవడానికి ఇన్‌ఫ్లుయెన్స్ జరుగుతుందనుకోవచ్చా బండి సంజయ్ నుంచి? ఎంతో కొంత జరగకుండా ఎలా ఉంటదండి. ఒక హ్మ్. సామాన్యుడి మీద కేసు పెట్టినంత ఈజీగా అవును. ఒక హ్మ్. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద కేసు పెట్టాలి అంటే హ్మ్. ఎంతో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా, ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆలోచిస్తారు. హ్మ్. నేను ఆలోచించడం కరెక్ట్ అని చెప్పట్లే. హ్మ్. ఆలోచిస్తారు. హ్మ్. ఇది మన జాడ్యం. ఏంటి అంటే అధికారానికి, డబ్బులకి లేదు రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగిపోవటం అనేది సహజం. హ్మ్. కానీ కొన్ని సార్లు ఏమవుతది అంటే ఎంత సహాయం చేద్దామన్నా చెయ్యలేని ఒక నిస్సహాయ పరిస్థితి వస్తది. హ్మ్. ఆ నిస్సహాయ పరిస్థితే ఇదనుకుంటున్నాను. హ్మ్. ఇప్పుడు ఎన్నో కేసులు ఆహ్, ఫిర్యాదుకు రాకముందే సెటిల్ అయిపోయే కేసులు బోలెడుంటాయి. అవును. హ్మ్. అసలు ఇది కూడా ఒక రకంగా మామూలుగా కేస్ పెట్టడానికి ముందు సెటిల్ అయ్యే కేసు ఇది నిజానికి. హ్మ్. అయ్యేది. కాకపోతే నేను తురుంకాన్ని, నేను తోపుని, నేను సెంట్రల్ మినిస్టర్‌ని, నాకు దేశం కోసం, ధర్మం కోసం పోరాడతాను కాబట్టి నాకు ప్రకృతి సహకరిస్తది. అది చేస్తది, ఇది చేస్తది అని చెప్పి బండి సంజయ్ మొండితనంతోటి ఎళ్లి ఇక్కడి దాకా తీసుకొచ్చుకున్నాడు గానీ, హ్మ్. అంటే నేను బాధితురాలిపైన అత్యాచారం చేసిన దానికి ఆయన తెలివితో ఉంటే బాగుండేదని నా ఉద్దేశ్యం అది కాదు. హ్మ్. ఇక్కడ ఒక తలబిరుసు, తలపొగరు ఏదైతే ఉందో హ్మ్. నా కొడుకు ఏం జేసినా కరెక్టే. నా కొడుకుని ఎవ్వరేమి చేయలేరు. ఎవరు ఏమి చేయలేరు అని కనీసము వాళ్ళకి క్షమాపణలు కూడా చెప్పలేదు అంటే, హ్మ్. ఆ బాలికకు గాని, బాలిక తల్లిదండ్రులతోటి ఆయన వ్యవహరించిన తీరు ఆహ్, హ్మ్, చాలా బాధాకరమైన విషయం. హ్మ్. మరి అంత తలపొగరున్నప్పుడు ఇలాగాక ఇంకెలా ఉంటది? హ్మ్. మామూలు కేసులు ఎన్నో డబ్బులతోటి మేనేజ్ అవుతుంటాయి పోలీస్ స్టేషన్స్‌లో. హ్మ్. బాధితులకే డబ్బులిచ్చి ఇప్పుడు కొన్ని అత్యాచారం ఘటనలు జరుగుతా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఒక మేజర్‌కిను ఇద్దరు మేజర్‌లు అత్యాచారం హ్మ్. జరిగిందనుకోండి. అక్కడ రాజీ పడటం ఈజీ. పోలీస్ స్టేషన్‌లో గూడా హ్మ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని జెప్పి శారీరక సంబంధాన్ని కొనసాగించాడనుకోండి ఒక హ్మ్. మేజరు, ఇంకొక ఓకే. మేజర్ ఓకే. తోటి. హ్మ్. పోలీస్ స్టేషన్‌కి అతన్ని పిలుస్తారు. "ఏంటయ్యా ఏంటి" అంటే, లేదులెండి అయిపోయింది అది అయిపోయింది. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను" అన్నాడనుకోండి. సెటిల్ చేసి పంపించేస్తారు వాళ్ళు. హ్మ్. ఒక కాగితం రాయించుకొని వాళ్ళిద్దరూ రాజీ అవును. పడ్డారు అని. హ్మ్. కానీ పోక్సో కేసులో అట్లా రాజీ పడ్డానికి లేదు. హ్మ్. రాజీ పడ్డానికి లేదు. హ్మ్. కాబట్టే ఇది ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవాల్సిన చట్టం ఇది. అవును. ఈ చట్టం ప్రకారం ఈ నేరానికి సంబంధించి పోలీసులు గూడా కొంచెం స్లో చేసినప్పటికీ కూడా హ్మ్. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. హ్మ్. అయితే మీరన్నట్లు హైకోర్ట్ ఇవ్వలేదు. ఈ 14 ఓకే. రోజుల రిమాండ్. హ్మ్. మ్యాజిస్ట్రేట్ ఇచ్చారు. ఓకే. హ్మ్. హైకోర్ట్‌లో వాళ్ళు బెయిల్ కోసం వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం. హ్మ్. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. హ్మ్. మధ్యంతర బెయిల్ అన్నా ఇమ్మని అడిగారు. హ్మ్. పోక్సోలో మధ్యంతర బెయిల్స్ ఉండవు. హ్మ్. తెలిసి తెలియక ఎవరన్నా అడిగితే అంటే ఇప్పుడు మనం అంటూ కోర్ట్‌కొచ్చాం గాబట్టి ఏదో ఒకటి అడిగి ఆహ్, మన క్లయింట్‌కి న్యాయం చేయాలి అని అనుకుని లాయర్ అడగడమే గాని లాయర్‌కి ఆ మాత్రం తెలియక కాదు. హ్మ్. మధ్యంతర బెయిల్స్ ఉండవు హ్మ్. పోక్సోలో. ఓకే. సరే అదయిపోయింది. ఈ ఇంకిప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? లొంగిపోవటమే. హ్మ్. ఈ లొంగిపోవటానికి అన్ని రోజులు తీసుకోకుండా ఉంటే బావుండేది. హ్మ్. కానీ మనం ఎవరి దగ్గర ఎవరి మాటలు చెప్తున్నాం? హ్మ్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం? హ్మ్. సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రితోటి మనం ఈ మాత్రం చెప్తే ఇంటారా? హ్మ్. ఉంగరాలు చేత్తో ముడితేనే ఇంటారు హ్మ్. కొంతమంది. హ్మ్. కొంతమంది మామూలు చేత్తో ముడితే ఇంటారు. కొంతమంది మొట్టకపోయినా ఇంటారు. హ్మ్. మరి మాది ఉంగరాల చేతికి కూడా ముట్టిన ఈయనని కేసిది. హ్మ్. ఈ కేసు మొండిగా ఉన్నది. హ్మ్. ఇంక ఈ అబ్బాయిని ఇక చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక ఏ ఆప్షను లేక లొంగిపోయాడతను. హ్మ్. సరే లొంగిపోయినప్పుడు మేజిస్ట్రేట్ 14 రోజులు అవును. రిమాండ్ ఇచ్చారు. హ్మ్. అయితే ఈ రిమాండ్ ఇక్కడి నుంచి ఏముంటది అంటే, హ్మ్. ఇప్పుడు అతని దగ్గర నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. బాధితురాలు దగ్గర నుంచి ఆల్రెడీ స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు. ఈ హ్మ్. 2 స్టేట్‌మెంట్స్ దగ్గర పెట్టుకొని, ఈ 2 స్టేట్‌మెంట్స్‌ని కోర్ట్‌లో నిలబడాలి కేసు అని పోలీసులు చిత్తశుద్ధితో అనుకుంటే గనక, హ్మ్. దానికి తగ్గ సాక్ష్యాధారాలను సేకరిస్తారు. హ్మ్. వీటన్నిటిని కలిపి చార్జ్ షీట్ వేస్తారు. చార్జ్ షీటు వేసే వరకు ఇతనికి బెయిల్ ఇవ్వకూడదు హ్మ్. లెక్కైతే. పోక్సో యాక్ట్ ప్రకారం.
అది 60 రోజుల్లో ఏస్తారా? లేదు ఇంకో 4 రోజులు టైం తీసుకొని 90 రోజులకేస్తారా? చార్జ్ షీట్ ఏసే వరకు హ్మ్. బెయిల్ ఇవ్వకూడదు. ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేది ఉంటది. బెయిల్ కూడా వచ్చిన సందర్భాలున్నాయి. హ్మ్. అయితే ఈ పోక్సోలో కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని సెక్షన్స్ వరకునే ఇతను నేరం చేస్తే అతనికి బెయిల్ దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు హ్మ్. ఇతను చేసింది బెయిల్ వచ్చే అవకాశం లేని నేరాలు ఇతను చేశాడు. హ్మ్. అలాగే ప్లస్ ఇంకోటి ఇప్పుడు అతని స్నేహితుల్ని విచారించారు. ఆ స్నేహితులు ఏం చెప్పారు? ఆ స్నేహితులు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఇంకో సెక్షన్ కూడా చేర్చారు. అవును. హ్మ్. ఇది 64 హ్మ్. బిఎన్ఎస్ అవును. పెట్టారు. హ్మ్. ఈ 64 బిఎన్ఎస్ ఏంటి? ఈ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మభ్యపెట్టి మభ్యపెట్టడం వల్ల ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చింది ఇతనికి. హ్మ్. అదేమంటే ఎంతసేపటికి ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి కూడా కన్సెంట్ ఇచ్చింది గదా! ఆ అమ్మాయి సంతోషంగానే ఉంది గదా! హ్మ్. అరే బాబు! మీకు కొంచెం చెవుల్లో ఉన్న తుప్పైనా వదిలించుకోండి. హ్మ్. ఏంటి అంటే మైనర్ ఇచ్చిన కన్సెంట్ కన్సెంటే కాదు. హ్మ్. ఒక మైనర్ ప్రాపర్టీ అమ్ముతానని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కెళ్ళిందనుకోండి. రిజిస్ట్రేషన్ చేస్తాడా? లేదు. చేయడు గదా! హ్మ్. ఒక మైనర్ ఎళ్లి నేను ఓటేస్తాను. ఇంకో 2 నెలల్లో నాకు 18 ఏళ్ళు నిండుతాయి. నేను ఓటేస్తానంటే ఓటేయించుకుంటారా? లేదు. మనకు వయో పరిమితి అనేది ఒకటుంది. హ్మ్. దాన్ని గౌరవించి తీరాలి. ఇప్పుడు ఈ చట్టాల్ని గౌరవించము, చట్టాలతో మాకు సంబంధం లేదు అనే ఆటవిక జాతి ఒకటి తయారైంది వాళ్ళ సమాజంలో. హ్మ్. వాళ్ళు నేరాలు చేసిన వాళ్ళకంటే నేరస్తులు వీళ్ళు. హ్మ్. ఈ నేరస్తుల్ని వాళ్ళ చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తీసుకొస్తేనే ఈ సమాజం బావుంటది. హ్మ్. ఈ ఈ ఇంకిప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతది. హ్మ్. అంటే ఇక్కడ హోం సహాయక మంత్రిగా కొనసాగుతున్నారు ఇంకా బండి సంజయ్ గారు. హ్మ్. మరి ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ జరిగే ఛాన్స్ ఉన్నదంటారా? శిక్ష విషయంలో గావచ్చు, బెయిల్ విషయంలో? ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఎట్లా? ఇప్పుడు అతను ఒక మినిస్టర్ కొడుకు కాకపోయుంటే, హ్మ్. ఒక కాలేజీలో అవును. పక్క పిల్లోడిని కొడితే, హ్మ్. అప్పటికి ఈయన మినిస్టర్ గాదు. హ్మ్. కానీ ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్లస్ అవును. ఎంపీ. అవును. కాకపోయుంటే, హ్మ్. ఈయన కొడుకు బయట పడేవాడా? హ్మ్. లేదు. హ్మ్. ఆ తర్వాత ఆ తండ్రి సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటా, హ్మ్. జల్సారాయుడిలాగా తిరుగుతా, అమ్మాయిల వెంట తిరుగుతా, పబ్బుల వెంట తిరుగుతా, అమ్మాయిల్ని ఆకర్షిస్తూ, ఇవన్నీ చేయగలిగేవాడా? హ్మ్. లేదు. ఈ అమ్మాయి విషయానికే వద్దాం. ఈ అమ్మాయిని బెట్టుగాసి, హ్మ్. పడేసి, తను చేయదలుచుకుందంతా చేసి, హ్మ్. అంతా అయిపోయిన తర్వాత మా నాన్నకి తెలిసిపోయింది. హ్మ్. కాబట్టి నేను నీతో స్నేహాన్ని కొనసాగించలేను. మనం బ్రేకప్ చేసుకుందాం అని అనగలడా? హ్మ్. అన్నాడు. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి పట్టుబడితే, హ్మ్. వాళ్ళమ్మ ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటే, హ్మ్. ఈ అమ్మాయి పైనే బ్లాక్‌మెయిల్ కేస్ పెట్టటం. హ్మ్. మామూలోళ్ళు పెడితే తీసుకుంటదా పోలీస్ స్టేషను? హ్మ్. అసలు నువ్వెవడవురా బ్లాక్‌మెయిల్ చేస్తంటే వచ్చి కేస్ పెట్టావు? హ్మ్. అంటదా? అవును. అనదా? హ్మ్. అసలు నిర్మల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎలా తీసుకున్నారో ఆ కేస్ నాకర్థం కావట్లేదు. హ్మ్. ఓకే. అవును. ఇది చేయలేరు. హ్మ్. ఆ తరువాత నువ్వు సెంట్రల్ మినిస్టర్ హోదాలో హ్మ్. ఒక మీడియేటర్‌ని పంపించావు వాళ్ళింటికి. హ్మ్. పంపిస్తే ఏమని పంపించావు? నా నా గ నా ఘనకీర్తిని చెప్పి హ్మ్. వాళ్ళని చుప్‌చాప్ అయిపోయి హ్మ్. నోరు మూసుకొని పడుండమని జెప్పు. హ్మ్. లేదంటే ఈ దేశం వదిలి పొమ్మని జెప్పి. హ్మ్. అలాంటివి ఏవో బెదిరించడానికే ఎళ్ళాడితను. హ్మ్. లేదండి మేము ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాము అంటే, సరే అని మొక్కుబడిగా మీటింగ్ అరేంజ్. హ్మ్. మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఈయన బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఈయన మాట్లాడిన విధానం ఏంటి? ఈయన ఈయన పెత్తందారి స్వభావం ఏంటి? ఒక సెంట్రల్ మినిస్టర్ హోదాని అవును. వెలగబెట్టాడు గదా! అక్కడ. హ్మ్. అదయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెడదాం అనుకుంటే, హ్మ్. ఈళ్ళు పోలీస్ స్టేషన్‌కొచ్చారు కేస్ పెట్టడానికి అనే సంగతి ఉప్పందుకొని, కరీంనగర్‌లో ఒక అమ్మాయి నా మీద హనీ ట్రాప్ చేసింది హ్మ్. అనే కేసు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు గాకుండా మామూలోళ్ళెళ్తే తీసుకుంటారా లేదు. పోలీసులు? హ్మ్. అదయిపోయింది. హ్మ్. సరే కేసయింది. ఒక నిరంజన్ రెడ్డి లాంటి లాయర్‌ని హ్మ్. పెట్టుకోగలరా? హుహు. ఏది నిందితుడిని హ్మ్. ఇంట్లో దాచారో, బీజేపీ ఆఫీస్‌లో దాచారో ఎవరికీ తెలీదు. హ్మ్. హెలికాప్టర్‌లో కూర్చోబెట్టి ఆకాశంలో తిప్పుతున్నారో తెలీదు. హ్మ్. కానీ దాచిపెట్టారు గదా! అవును. బెయిల్ రాదు అని ఎప్పుడైతే పైగా ఇంకోటి మధ్యలో నేను మర్చిపోయాను. హ్మ్. సాక్షాత్తు పోలీసులకి ఒక మెయిల్ రాసేంత గొప్పోడయిపోయాడా? హ్మ్. మామూలు సామాన్యులు ఎవరన్నా మెయిల్ రాస్తే లేదు. ఊరుకుంటారా? హుహు.
ఇవన్నీ చేసిన తర్వాత హ్మ్. ఈయన సెంట్రల్ మినిస్టర్ కొడుకుగానే ఇవన్నీ వెలగబెడుతున్నాడు. హ్మ్. సరే చివరికి వచ్చాడు. వచ్చి పోలీసులు లొంగిపోయాడన్నారు. హ్మ్. లేదు, లేదు, లేదు. నేనే అప్పగించాను అని చెప్పి ఈ తండ్రి చెప్పటం. హ్మ్. దీనికి సంబంధించి పోలీసులు ఇంతవరకు ఖండన చేయకపోవడం. అవును. అంటే ఫైనల్‌గా ఈయన చెప్పిందే కరెక్ట్ హ్మ్. కదా! మరి ఇన్ని జరిగినప్పుడు ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ లేదని ఎందుకు అనుకుంటారు? హ్మ్. కాకపోతే ఇది పోక్సో చట్టం కాబట్టి ఆ తల్లిదండ్రులకేమన్నా ఇబ్బందులు కలిగిస్తే, ఆ తల్లిదండ్రులు దేశం వదిలి పారిపోతే, హ్మ్. అడిగేవాళ్ళు లేకపోతే, దిక్కు దివాణం లేకపోతే ఈ కేసు ఒక డస్ట్‌బిన్‌లో పడిపోతుంది. అవును. అలా జరగాల్సిందే గానీ, ఆ హ్మ్. తల్లిదండ్రులు నిలబడితే, హ్మ్. ఆళ్ళ పక్కన పౌర సమాజం గూడా నిలబడితే, హ్మ్. యాక్టివిస్టులు నిలబడితే, హ్మ్. ఈ కేసు ట్రయల్‌కెళ్తది. హ్మ్. ట్రయల్‌కెళ్ళిన తర్వాత శిక్ష పడతది. హ్మ్. ఇది శిక్ష పడని కేసయితే కాదు. హ్మ్. అంటే ఇక్కడ బండి సంజయ్ నా కొడుకుని నేనే దాచాను, అప్పజెప్పానని చెప్పి డైరెక్ట్‌గా చెప్పిండు. పోలీసులకి డైరెక్ట్ మీడియా ముఖంగా చెప్పిండు. అంటే అతను ఒక పోక్సో నిందితుడిని దాచినందుకు అతని పైన కూడా కేసు ఏసేటువంటి అవకాశాలున్నాయా? వెయ్యొచ్చు. హ్మ్. ఇప్పుడు సాక్షాత్తు కొంతమంది పోక్సో చట్టం గురించి ఇష్టారీతిన వాళ్ళకి తెలిసిన పరిభాషలో వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తా హ్మ్. ఉన్నారు. హ్మ్. సాక్షాత్తు నిందితుడిని పునీతుడిని చేసేస్తున్నారు వాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళ మీద కేసు పెడతాం అంటున్నారు కానీ ఇంతవరకు పెట్టలా. హ్మ్. ఒక ఇద్దరు ముగ్గురు మీదన్నా అట్లాంటోళ్ళ మీద కేసు పెడితే హ్మ్. సమాజంలోకి ఏ సంకేతం వెళ్తది? చట్టాలన్నీ గౌరవించాలి కావచ్చు మనము. హ్మ్. చట్టాల్ని గౌరవించకపోతే ఇలా జరుగుద్ది అనే ఒక సంకేతం సమాజంలోకెళ్తది. హ్మ్. ఇవాళ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది హ్మ్. చట్టాల గురించి. హ్మ్. అసలు జస్టిస్ వర్మ గారు ఎప్పుడో చెప్పారు. 12 ఏళ్ల క్రితం చెప్పారు. హ్మ్. విస్తృత స్థాయిలో అవగాహన కలిగించాలి చట్టాల పట్ల సమాజంలో. ఈ దేశంలో ఇట్లాంటి అత్యాచారాలు, అకృత్యాలు జరగటానికి కారణం గ్యాప్ ఎక్కువగా ఉంది మన దేశంలో. హ్మ్. జెండర్ న్యూట్రాలిటీ సాధించాలి మనము అని ఆయన చెప్పాడు. హ్మ్. ఎ 12 ఏళ్ల నుంచి ఆ దిశగా ఏమీ జరగల. హ్మ్. ఆ దిశగా జరగకపోగా అంతకుముందు ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలని నీరుగార్చాలి అని జెప్పి పనిగట్టుకుని ఒక ప్రచారం జరుగుతుంది ఓ పక్క నుంచి. హ్మ్. దీ ఇది చాలా ప్రమాదకరం. హ్మ్. ఇక్కడ కొందరు కొంచెం ఫేమస్ అయినటువంటి క్యాండిడేట్స్ అంటే చాలా మంది గూడా అసలు తాము మైనరే గాదు, మేజర్ అంటే రకరకాల వీడియోలు చేసిండ్రు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంతా ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, ఫేస్‌బుక్‌లో గావచ్చు. వాళ్ళందరి పైన 14 మంది పైన గూడా కేసులైన పరిస్థితి. అంటే ఏంటండి మీరది వాళ్ళను చాలా చెప్తున్నారు? మంది ఫాలో అవుతారు గదా! మీరు ఇబ్బంది చెప్తున్నారు ఆ 14 మంది లిస్టేది? హ్మ్. అయిందా నిజంగా? హ్మ్. ఇది కంటి తుడుపు చర్యేనా? హ్మ్. నిజంగా 14 మంది మీద కేసులు జరిగితే గనక, హ్మ్. అది వార్తల్లో వస్తే గనక, హ్మ్. ప్రజా బాహుళ్యంలోకి ఎళితే గనక, హ్మ్. అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. ఓహో! ఈ చట్టాల్ని మనం ఇంతలా గౌరవించాలి గావన్సు. హ్మ్. చట్టాలను మనం వెక్కిరించకూడదు గావన్సు. హ్మ్. ఇగ ఇలా మైనర్‌లని, మేజర్‌లని పిల్లి పంచాయతీలు పెట్టకూడదు గావన్సు హ్మ్. అనేది జనాలకి అర్థమవుతది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిందేంటంటే, చట్టాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను హ్మ్. ఇంకోటి గూడా చెప్తున్నానండి. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చట్టాలన్నీ గూడా కాంగ్రెస్ తీసుకొచ్చింది. హ్మ్. ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంటు ఈ చట్టాలను నీరుగార్చేటట్లు గాని, తొంగలోకి తొగ్గేటట్లు గాని చేస్తే, దేశ ప్రజల ముందు వీళ్ళు ఎప్పటికైనా క్షమాపణలు కోరాల్సిన పరిస్థితొస్తది. హ్మ్. ఈ చట్టం పోక్సో చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. డొమెస్టిక్ వయలెన్స్ చట్టం, ఆహ్, సమాచార హక్కు చట్టం, హ్మ్. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం, హ్మ్. ఇట్లా ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెసు. కానీ అమలుకి ఎంత వరకు చేస్తుంది అనంటే, అంటే వాళ్ళు వాళ్ళ అధికారంలో సరే అన్ని ప్రాంతాల్లో లేరు. ఉన్న చోట చేయొచ్చు కదా! హ్మ్. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏంటి బాధ? చట్టం ప్రకారం ఎళ్ళటానికి? హ్మ్. ఇప్పుడు బాధితులు పోక్సో చట్టంలో బాధితుల వివరాలు గాని, బాధితుల అవును. పేర్లు గాని, బాధితుల తల్లిదండ్రుల పేర్లు గాని హ్మ్. ఎక్కడా చూపించకూడదు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. వాళ్ళని కించపరుస్తూ మాట్లాడకూడదు. హ్మ్. కానీ పొద్దున్నే లేస్తే అవే వీడియోలొస్తున్నాయి. హ్మ్. వాళ్ళ మీద చర్యలేవసలు? హ్మ్. వాళ్ళ మీద చర్యలు లేవు. ఆ చర్యలు తీసుకునే దిశగా పనిచేస్తేనే ఈ మంచి సంకేతం వెళ్తది సమాజంలో. ఇక్కడ చివరిగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట చాలా మంది యువత విని ఆకర్షితులవుతా ఉంటారు. వాళ్ళు చెప్పింది ఫాలో అవుతా ఉంటారు. ఈ విషయంలో మైనర్ బాలిక అని జెప్పేసి, మేజర్ అని జెప్పేసి ఆ బాలిక మీద రకరకాలుగా ప్రచారం జరిగింది. అంటే డబ్బులు తీసుకున్నా, ఆళ్ళిచ్చిన స్క్రిప్ట్ చదివి ఏదో జరిగింది. కానీ యువతకు ఎటువంటి సూచన చేయాలనుకుంటున్నారు? అంటే వినేటివి ఏంటి? అసలు ఫాలో అయ్యేటివి ఏంటి? అని చెప్పి దీనికి సంబంధించి. ఇప్పుడు మైనరా, మేజరా అన్నది తేలిపోయింది. ఆ హ్మ్. అమ్మాయి మైనరు అనేది తేలిపోయింది. హ్మ్. ఇప్పుడు కొంచెము ఒక్కొక్కసారి లాజిక్ పనిచేయాలి. హ్మ్. బ్రెయిన్‌లు ఏమన్నా సరిగా ఆలోచిస్తే ఒక లాజిక్ పనిచేయాలి. హ్మ్. ఇప్పుడు ఏ ఆధారం లేకోకుండా ఒక పోలీస్ స్టేషన్‌లో
పోక్సో పెడతారా? హ్మ్. వాళ్ళంత గుడ్డిగా ఉన్నారా పోలీసులు? హ్మ్. లేదు అనుకుంటే సిట్ ఏసిన తర్వాత సిట్ అధికారి గూడా ఇది పోక్సో కిందకే వస్తది అని చెప్తుదా? హ్మ్. అంటే ఒక ఐపీఎస్ చదివిన కంటే గూడా ఈ ఈ ఎవరైతే ఈ గుంపున్నారో, హ్మ్. నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం అని చెప్పే గుంపు ఏదైతే ఉన్నారో, హ్మ్. వీళ్ళకి వీళ్ళు వక్ర భాషలు చెప్పేస్తుంటే, వీళ్ళకి తోచిన పరిభాషలు వీళ్ళు చెప్పేస్తుంటే, ఇవాళ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే గనక హ్మ్. ఇది చాలా ప్రమాదం. హ్మ్. అందుకని ఇది పోక్సో చట్టాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ హ్మ్. మనకి అదృష్టమో, దురదృష్టమో మన చేతుల్లో స్మార్ట్ ఫోన్‌లున్నాయి. హ్మ్. గూగుల్‌లోకెళ్ళండి ఎవరైనా. చట్టం ఏంటి తెలుసుకోండి. హ్మ్. తెలుసుకొని, ఓహో! ఈ చట్టం ఇలా ఉంది. మనం ఇలా చేయకూడదు. ఇప్పుడు ఏ తల్లైనా ఈ చట్టం చదువుకుంటే తన పిల్లలకి చెప్పగలుగుతది. హ్మ్. తండ్రి చదువుకుంటే పిల్లలకి చెప్పగలుగుతాడు. ఒక మాస్టారుకి ఈ చట్టం గురించి తెలిస్తే, ఆ మాస్టారు ఆయన దగ్గరికొచ్చే పిల్లల మీద అత్యాచారాలు చేయకుండా ఉంటారు. అంటే అందరు టీచర్లు కాదు, కొంతమంది చేస్తున్నారు. హ్మ్. అలాగే ఆహ్, మన మన ఇళ్లల్లో ఇప్పుడు వీళ్ళేమిచ్చారు నిన్న భరోసా సెంటర్ వాళ్ళు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అవును. ఒక నివేదిక పంపించారు హ్మ్. బయటికి. హ్మ్. ఏంటంటే దాదాపు ఈ పోక్సో నేరాల్లో హ్మ్. నిందితులు వాళ్ళకి తెలిసిన వాళ్ళే అని ఇచ్చారు. హ్మ్. దీన్ని బట్టి అర్థం అవ్వట్లా. హ్మ్. ఈ చట్టం ఎంత అవసరం? అప్పుడు తల్లిదండ్రులకి చెప్పారు. హ్మ్. ఏమని? మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్త జేసుకోండి. మీరు జాగ్రత్త పెట్టుకోండి. మీరు ఒక కంట కనిపెట్టండి. ఒకవేళ ఇన్ కేసు జరిగిన తర్వాత గూడా వాళ్ళేదన్నా దిగులుగా ఉన్నా, వాళ్ళేదన్నా బాధలో ఉన్నా మీరు కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళ గురించి వాళ్ళని పట్టించుకోండి. వాళ్ళకి అవసరమైతే కేస్ పెట్టిచ్చండి. వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వండి. మీరు బుజ్జగించండి. వాళ్ళతో మీరుండండి అని చెప్పారు. హ్మ్. ఇప్పుడు తెలిసిన వాళ్ళ వల్లనే జరుగుతున్నయి అన్నప్పుడు తల్లిదండ్రులకు గూడా అవేర్‌నెస్ కావాలి గదా! ఇక్కడ. అవును. హ్మ్. అదే మనం జేస్తున్న పని. వాళ్ళు జేస్తున్నారా ఆ పని? హ్మ్. ఆ గుంపులు జేస్తున్నాయా? చెయ్యట్లా. ఆ గుంపులకు గావాల్సిందేంటి? ఎవడన్నా డబ్బులున్నోడు ఏదన్నా కేస్‌లో ఇరుక్కుంటే, మనకి 4 చిల్లర పైసలేసేస్తే, మనం వాళ్ళ తరఫున మాట్లాడేస్తే సరిపోతుంది. హ్మ్. అది. అందుకని అట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవక్కర్లేదు. ఇప్పుడు ఇవాళ ప్రచారం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో, ఈ కేసు ఇంతవరకు వెలుగులోకి రావటానికి గాని, ఇంత విత్ స్టాండ్ అయ్యి నిలబడ్డానికి సోషల్ మీడియానే కారణం. అలాగే యూట్యూబ్ ఛానల్సే కారణం. ఇవే ఈ కేసుని నిలబెట్టినియి. ఇక ముందు గూడా ఈ చట్టాలని ప్రచారం చేసే విషయంలో, అవగాహన కలిగించే విషయంలో కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ వాటి పాత్ర పోషిస్తే సమాజానికి శ్రేయస్కరం. రైట్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఇది సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రెస్ టీవీ తెలంగాణ. థాంక్ యూ.